కాకినాడ జిల్లా బస్సు యాత్రలో సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గం ఆదిత్య కళాశాల దగ్గర జగన్ బస్సు ఆగింది. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న విద్యార్థులు జగన్ కి ఎదురుగా నిలబడి జై పవన్ అంటూ నినాదాలు చేశారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ గట్టిగా అరిచారు. ఊహించని విధంగా విద్యార్థుల నిరసనతో జగన్ షాక్ కు గురయ్యారు. కాకినాడ జిల్లా బస్సు యాత్రలో సీఎం జగన్ కు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కాకినాడ జిల్లా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ కు నిరసన శాఖ గట్టిగానే తగిలిందని చెప్పాలి. ప్రధానంగా ఎక్కడికెక్కడ ప్రజలు నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తారన్న భయంతో చుట్టూ భారీ స్థాయిలో పోలీసులను వెంట వేసుకుని తిరుగుతున్న సీఎం జగన్ కు అనూహ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలోని ఏడీపీ రోడ్ల గల ఆదిత్య కళాశాల దగ్గరకు వచ్చరికి ఒక్కసారిగా చుక్కెదురైంది. అక్కడ భారీ స్థాయిలో రోడ్డు మీద జగన్ కోసం కొంతమంది స్థానిక వైసీపీ కార్యకర్తలు ఉండగా అదే సమయంలో స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, అదే ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించిన విద్యార్థులందరూ కూడా సీఎం జగన్ చూసేందుకు అక్కడ నిలబడ్డారు. అయితే వాళ్ళందరినీ పలకరించడం కోసం సీఎం జగన్ బస్సు ఆపి బస్సు డోర్ దగ్గరకు వచ్చి నిలబడి వాళ్ళందరికీ అభివాదం చేశారు. అయితే అదే సమయంలో భారీగా విద్యార్థులందరూ కలిపి జై పవన్ కళ్యాణ్, జై జై పవన్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ జగన్ ఎదుటే పెద్ద ఎత్తున నినాదాలు వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ నినాదాలు విన్న జగన్ కు ఒక్కసారిగా నిరసన చెగదలేదని చెప్పాలి. ఒక్కసారిగా మొహం కూడా జగన్ మొహం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అనుకోని పరిణామాల్లో ఈ విధంగా తన ముందే జై 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 పవన్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ ఒక్కసారిగా నినాదాలు ఎదురవడంతో ఊహించిన పరిణామంతో జగన్ షాక్ తిన్నారని చెప్పాలి. దీంతో అప్పటికప్పుడు మొహం మార్చుకున్న జగన్ బస్సులోకి వెళ్లిపోయారు. ఓ రకంగా ఎక్కడికెక్కడ తనకు వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళన రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా ఈ జగ్గంపేట దగ్గర ఏడీబీ రోడ్ లో జరిగిన పరిణామం జగన్ నిగిరిపరిచిందని చెప్పాలి. ఊహించిన షాక్ తో జగన్ అప్పటికప్పుడు బస్సులోకి వెళ్ళిపోయి బస్సును ముందుకు కదిలించారు. అదేవిధంగా సిద్ధం సభ సంబంధించి కూడా ఈ రోజు కాసేపటి కింద జరిగింది. దీనికి కూడా దాదాపు 6 జిల్లాల నుంచి జనాన్ని తరలించిన జనం మధ్యలో వెళ్ళిపోవడంతో ఓ రకంగా జగన్ యాత్రకు గోదావరి జిల్లాలో స్పందన లేదని చెప్పాలి. ఓ రకంగా అనుకోని పరిణామాల మధ్యలో ఓ రకంగా జగన్ కు అవమానమే అని చెప్పి పార్టీలోనే కొంతమంది కార్యకర్తలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. ఉద్యోగాలకు రాజీనామా చేయని వాలంటీర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు.